ఇంట్లోనే ఈజీగా టేస్టీగా మిల్క్ కేక్ చేసుకుందాం. అవి కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని, అది కూడా ఇంట్లో ఉండే వాటితోనే, ఎటువంటి బయట లేదు. ఏమీ లేదు. పెనం ఆయిల్ పెట్టుకొని బెల్లం వేసుకునేది. బెల్లం తర్వాత పాలు వేసుకుని, బెల్లము పాలు కలిసి విరిగిపోతాయని చాలా మందికి భయంగా ఉంటుంది. ఏం పర్వాలేదు, మనం మిల్క్ కేకే కదా చేస్తా ఉండేది. ఇది కోవా ఉంటుంది కదా, ఆ కోవా వేసుకోండి. అలాగే మనము నెయ్యి చేసిన తర్వాత మనకి అది మలై దొరుకుతుంది కదా, మీగడ అదంతా అలాగే పెట్టుకొని దీంట్లోకి కలిపేసుకోండి రెండు. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వేయండి మిక్స్ చేసి, ఎందుకంటే చిక్కబడ్డానికి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసిన, అది తర్వాత చల్లగైనాక బాక్స్లో పెట్టుకొని జీడిపప్పు, బాదం, పిస్తా ఏ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర బాదం ఉంటే వేసుకున్నాను. వేసుకొని బాక్స్లో పెట్టుకొని చల్లారినాక పక్కన పెట్టేస్తే, ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కూల్గా చల్లగా వెదర్కి తగ్గట్టుగా టేస్టీగా స్వీట్ అయితే సూపర్ ఉంటుంది. మనం చక్కెర యాడ్ చేయలేదు, ఓన్లీ బెల్లంతోనే చేసినాం కాబట్టి పిల్లలకి హెల్దీ, ముసలి వాళ్ళకి హెల్దీ, అందరికీ హెల్దీగా. ఇది తప్పకుండా ట్రై చేయండి.